పవన్ కళ్యాణ్ మళ్ళీ పని ప్రారంభించారు. చాలా కాలం తర్వాత సినిమాల వ్యవహారం నుంచి కాస్త బయటకు వచ్చి జనసేన రాజకీయాల్లోకి పూర్తిగా ఇన్వాల్వ్ అయినట్టు కనబడుతుంది. అందులో మొట్టమొదటి అంచె ఇంతవరకు జరిగినటువంటి క్యాంపుల తీరుని పరిశీలించడం, ఆ క్యాంపులలో ఎంపికైనటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు సేకరించడం, అవంతా కూడా తను ఒక సమీకరించుకుని తను చెప్పాలనుకున్నది కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. అందరూ అనుకున్నట్టు రాజకీయం ఇవాళ జరుగుతున్నటువంటి తరహాలో చేయాలని తను అనుకోవట్లేదు. రాజకీయం అనేటువంటిది బాధ్యతాయుత తత్వంతో చేయాలనుకుంటున్నాను అన్నటువంటి సంకేతాన్ని మరొకసారి చాలా క్లియర్గా ఇచ్చారు. రాజకీయాల్లో ఎస్పెషల్లీ ఏమేమి లోపం ఉందో ఆ లోపాన్ని గురించి ప్రస్తావించడం, అది పరిష్కరించే మార్గాన్ని ఎంపిక చేసి దానికి అనుగుణంగా ఒత్తిడి తీసుకురావడం అన్నటువంటిది కీలకం. ఇది ప్రజాస్వామ్యానికి అవసరమైనటువంటి విధానం. దాన్ని మరొకసారి పవన్ కళ్యాణ్ తన నోటి నుండి బయటపెట్టారు. ఇదే కాకుండా ఇప్పటికే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ఖరారు చేశారు అన్నటువంటిది ఖచ్చితమైనటువంటి సమాచారం. చాలా నియోజకవర్గాల్లో స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్లో పలుకుబడి ఉండి మంచిగా ఉండేటువంటి వాళ్ళు, ఎస్పెషల్లీ వాళ్ళు పాత రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళని అస్సలు శాంతం పక్కన పెట్టేసి పూర్తిగా కొత్త వాళ్ళతోనే రాజకీయం చేయడానికి సిద్ధపడుతున్నారు. అందులో భాగంగానే ఏ నియోజకవర్గంలో ఎలాంటి ప్రముఖులు ఉన్నారు, ఆ ప్రముఖుల్లో సంఘ సేవా తత్పరులు ఎవరున్నారు, మంచిగా ఉండేటువంటి వాళ్ళు ఎవరున్నారు, ప్రొఫెషనల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు, జనం గురించి ఆలోచించేటువంటి వాళ్ళు ఎవరున్నారు, ఇవన్నీ ఒక లెక్క తయారు చేసుకుని ఆ లెక్కల్లో భాగంగా కొంతమంది లిస్టుల్ని తయారు చేసుకుని తన దగ్గరికి తెప్పించుకున్నారన్నటువంటిది అందుతున్నటువంటి సమాచారం. ఆ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళల్లో అని తర్వాత కాలంలో పవన్ కళ్యాణ్ కలిసి వాళ్ళల్లో ఎవరికి ప్రజాసేవ చేయాలన్నటువంటి ఆలోచన ఉంది, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, రాజకీయాల్లోకి వచ్చేస్తే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని తట్టుకోగలరా, రాజకీయాల్లోకి రాకుండా కూడా వాళ్ళు పార్టీకి ఏమైనా సేవలు అందిస్తారు, ఇట్లాంటిదంతా వాళ్ళతో ఇంటర్నల్గా కూర్చుని మాట్లాడి ఫైనల్ చేయడానికి సిద్ధపడుతున్నారు అన్నటువంటిది కీలకంగా ఉన్న సమాచారం. దానికి తోడుగా ప్రతి నియోజకవర్గానికి కూడా 10 మందికి సంబంధించి అట్లాంటి వ్యక్తుల పేర్లను ఎంపిక చేయమని తనకి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక బృందానికి అప్పచెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. దాంట్లో ఉన్నటువంటి ఒకళ్ళని ఫైనల్ చేస్తారన్నది ఇప్పటి వరకు అందుతున్న సమాచారం. ఇదే కాకుండా ప్రత్యేకించి రాజకీయాల్లో తను ఆశిస్తున్నటువంటిది జవాబుదారీతనం. ప్రతి ప్రభుత్వము కూడా లేదా పార్టీగా ఉన్నటువంటి వాళ్ళు తాము ఏం చేయదలుచుకుంటారో అది మాత్రమే చెప్పాలి. ఉత్తుత్తి ఎన్నికల హామీలు కాకుండా అమలు చేయగలిగేదైతే మాత్రమే చెప్దాం. ఈవెన్ మన మేనిఫెస్టో కూడా అదే తరహాలో ఉందన్నటువంటిది పవన్ కళ్యాణ్ తనకి సంబంధించినటువంటి సన్నిహితులతో చెప్తున్నటువంటి మాట. బయటకు వచ్చి మొత్తం చూసిన తర్వాత ఇప్పుడు ఈ ఎంపిక శిబిరాల్లో ఎన్నికవుతున్నటువంటి వాళ్ళందరినీ, ఒక పక్కన కంటెంట్ రైటర్లు, ఇంకో పక్కన స్పీకర్లు, వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక సమావేశం ఏర్పాటు చేసి తన ఐడియాలజీని వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేసి ఆ తర్వాత వాళ్ళని జనంలోకి పంపించి వాళ్ళు ప్రజల్లోకి తిరుగుతున్నప్పుడు అక్కడ వచ్చేటువంటి స్పందనని బేస్ చేసుకుని ఆ తర్వాత తను అదనంగా ఏం చేయాలి, తను పార్టీని విస్తరించడానికి ఏం చేయాలన్నటువంటి ఒక స్కెచ్ని తయారు చేసుకుంటున్నారు. ఇది మంచి కాన్సెప్టే. అదే సమయంలో దానికి ఇట్లాంటి ఒక కొత్త తరహా రాజకీయాన్ని ప్రజలు ఎట్లా ఆహ్వానిస్తారు, ప్రజలు కొత్త తరహా రాజకీయం కోరుకుంటున్నారు, లేకపోతే ఉన్నటువంటి రాజకీయ నాయకులు రోజు తాము తిట్టుకునేటువంటి నాయకులు వాళ్ళల్లో మార్పు రావాలని మాత్రమే కోరుకుంటున్నారు అన్న దాని మీద పవన్ తీసుకొచ్చేటువంటి కొత్త రాజకీయం ఆధారపడింది, జనసేన భవిష్యత్తు ఆధారపడింది.